ఐపీఎల్లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. వరుసగా 2 సార్లు జట్టును ఛాంపియన్గా నిలబెట్టాడు. సక్సెస్ఫుల్ కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. అయినా అతనికి తగిన గుర్తింపు రావడం లేదు. దీనికి కారణం జట్టులో విరాట్ కోహ్లీ ఉండడమే అని ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అంటున్నారు. అందరూ కోహ్లీ గురించే మాట్లాడుతున్నారు. దీంతో పటీదార్ కెప్టెన్సీ గొప్పతనం, అతను ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబడుతున్న తీరు బయటకు రావడం లేదని క్లార్క్ అభిప్రాయపడ్డారు. 2026 సీజన్లో తన దృష్టిలో అండర్ ది రాడార్ ప్లేయర్ పటీదారే అని స్పష్టం చేశాడు. కోహ్లీ చుట్టే ఎప్పుడూ చర్చలు జరగడం వల్ల కెప్టెన్గా పటీదార్ తన ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబడుతున్న తీరు మరుగున పడుతోందని పేర్కొన్నాడు. మిడ్లార్డర్ బ్యాటర్గా పటీదార్ కనబరుస్తున్న అసాధారణ ఆట తీరును క్లార్క్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. టీ20 క్రికెట్లో 4వ స్థానంలో బ్యాటింగ్కి దిగి రాణించడం అత్యంత కష్టమైన విషయమని, కానీ పటీదార్ ఆ స్థానంలో క్రీజ్లోకి వచ్చి ప్రత్యర్థి బౌలర్లపై విధ్వంసం సృష్టించాడని కొనియాడాడు. ఐపీఎల్ 2026 సీజన్లో పటీదార్ కేవలం ఒక కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గానూ అదరగొట్టాడు. ఈ టోర్నీలో దాదాపు 200 అద్భుతమైన స్ట్రైక్ రేటుతో ఏకంగా 501 పరుగులు సాధించి ఆర్సీబీ వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలవడంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. ఒత్తిడి సమయాల్లో జట్టును ముందుండి నడిపించడంలో అతని నాయకత్వ పటిమ, నిలకడైన బ్యాటింగ్ అసాధారణమని క్లార్క్ కితాబిచ్చాడు. పటీదార్ నిలకడైన ప్రదర్శన, అత్యుత్తమ నాయకత్వ లక్షణాల దృష్ట్యా భారత జాతీయ జట్టులో అతనికి తప్పకుండా చోటు కల్పించాలని క్లార్క్ సూచించాడు. ఫ్రాంచైజీ క్రికెట్లో అత్యంత ఒత్తిడి ఉంటే ఐపీఎల్లో వరుసగా 2 సార్లు ట్రోఫీలు గెలిచిన కెప్టెన్గా రజత్ పటీదార్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. కాబట్టి భారత టీ20 వన్డే జట్ల సెలక్షన్లో అతని పేరు ఖచ్చితంగా ముందు వరుసలో ఉండాలని క్లార్క్ స్పష్టం చేశాడు. ఒక పక్క కెప్టెన్సీ భారాన్ని మోస్తూనే మరోపక్క మిడ్లార్డర్లో జట్టుకు అవసరమైన వేగంతో పరుగులు రాబడుతున్న ఇలాంటి ఆటగాడి సేవలను భారత క్రికెట్ నియంత్రణ మండలి జాతీయ జట్టు కోసం వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా క్లార్క్ తన అభిప్రాయాన్ని బలంగా వినిపించాడు.